మటన్ కర్రీని విలేజ్ స్టైల్లో మనకి హెవీ అనిపించకుండా సింపుల్గా చేసేసుకొని రైస్లోకి తింటున్న మంచి టేస్ట్ ఇచ్చేలాగా చేసుకుందామా. ముందుగా అయితే మటన్ని బాగా వాష్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ వేడి నీళ్ళల్లో వాష్ చేశాను, సో అందుకే కొంచెం కలర్ డిఫరెంట్ ఉంది. మటన్ని కుక్కర్ గిన్నెలోకి యాడ్ చేసుకొని ఇందులోకి కట్ చేసుకున్న ఆనియన్స్, టమాటో, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం, కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ ఇక్కడ 3 స్పూన్ల వరకు యాడ్ చేశాను, మీ ఇష్టం. ఇక ఉప్పు కారాలన్నీ కూడా బాగా ముక్కలకు పట్టేలాగా మిక్స్ చేసేసుకొని స్టవ్ పైన పెట్టేసుకొని అలా మూత పెట్టేసుకోవాలి. విజిల్ కాదు, జస్ట్ మూత అలా పెట్టేసుకొని ఇందులో నుంచి వాటర్ రిలీజ్ అయ్యి బాగా కుక్ అయ్యే వరకు కుక్ చేసేసుకోవాలి. ఈ ఉప్పు కారం అంతా ముక్కకు పట్టేసిద్దా. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడి, మటన్ మసాలా, గరం మసాలా, కొంచెం కరివేపాకు, కొంచెం జీడిపప్పు యాడ్ చేసుకొని ఆయిల్ పైకి తేలే వరకు కుక్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఒక 7-8 విజిల్ ఇప్పించేసుకున్నాను. అంతే. తింటున్న కొద్దీ తినాలనిపించే మటన్ కర్రీ రెడీ.